ఉదయగిరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక పక్క గత కొన్నేళ్లుగా మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉదయగిరి నియోజకవర్గం మారింది. టీడీపీ మాత్రం 3 పర్యాయాలు మాత్రమే ఇక్కడ జెండా ఎగరవేసింది. ఏ పార్టీలో మేకపాటి కుటుంబం ఉన్నా వారికి అడ్డాగా ఉన్న ఉదయగిరి 2024 ఎన్నికల్లో మార్పు జరుగుతుందని, ఖచ్చితంగా టీడీపీ జెండా ఉదయగిరిలో ఎగురుతుందని బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. అసలు ఉదయగిరిలో టీడీపీ జెండా ఎగురుతుందో, వైసీపీ జెండా ఎగురుతుందో మరింత సమాచారాన్ని ఉదయగిరి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున గౌడ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎన్నికల జోరు అయితే ప్రశాంతంగా సాగుతుంది. అయితే ఈ ఎన్నికల జోరులో కూడా ఉదయగిరి నియోజకవర్గం అనేది ఒక మెట్ట ప్రాంతం నెల్లూరు జిల్లాలో సంబంధించి అయితే ఈ నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం ప్రచారం వింజమూరులోని నిడమూరులో ఏ విధంగా సాగుతుందో వారి మాటలోనే ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అయితే బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన నేతల్లో వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే ఆయనకు అనుకోకుండా టికెట్ కూడా రావటం, అయితే ఇప్పుడు ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతుంది. మరో 6-7 రోజుల్లోనే పోలింగ్ ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం మీద మాత్రం ఉదయగిరిలో మాత్రం వైసీపీ గెలుస్తుంది, టీడీపీ గెలవదని మాత్రం వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? ఇక్కడ గెలిచేదండి 100% టీడీపీ గవర్నమెంట్ పైన వచ్చేది డబుల్ సర్కార్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని డిక్లేర్ చేయబోతుంది. ఇంకోటి ఏంటంటే కాకర్ల సురేష్ గారు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేకపాటి వాళ్ళు 3 times ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసినా గానీ అభివృద్ధి మీరు చూస్తున్నారు డైరెక్ట్ గా. అది చూడండి, ఇక్కడ ఒక హైవే, నేషనల్ హైవే ఉంటుంది, అది వేపించింది మోడీ గారి ప్రభుత్వంలో. ప్లస్ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ లో వేయించారు, అది కూడా మాదేనని చెప్పుకుంటున్నారు. ముస్లింలకు అగెనిస్ట్ బీజేపీ అని చెప్తున్నారు. ఈరోజు మీరే లైవ్ లో చూస్తున్నారు, మా ముస్లిం మహిళలు ఎంతో ఉత్సాహంతో బీజేపీ జెండాను పట్టుకొని ఈరోజు తిరుగుతున్నారంటే దానికి కారణం ఈరోజు దేశం శాంతియుతంగా ఉందంటే దానికి మోడీ గారి కారణము. కాకర్ల సురేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. 100-200% గ్యారంటీ. ఎనీ డౌట్ ఉంటే చెప్పుకోండి. ఆర్టీవీ ఇటువంటి ఫేక్ సర్వేలు, ఇటువంటి పెయిడ్ బ్యాచ్ లను మీరు నమ్మకండి. ప్రజలకు దయచేసి చెప్పేది ఒకటేనండి, ఇక్కడ గెలిచేది టీడీపీ గవర్నమెంట్. మనతో మాట్లాడేందుకు బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు జనసేన టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రచారంలో పాల్గొంటుంది. అయితే కలిసిన తర్వాత టీడీపీకి మాత్రం ఓట్లు రావు, ఎందుకంటే ముస్లింలు దూరంగా ఉంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో కూడా. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కువగా ముస్లిం ఓట్లు సంబంధించి ఎక్కువ ఉన్నాయి. అయితే ముస్లింలు బీజేపీకి కలిసింది కాబట్టి టీడీపీకి ఓట్లు వేయరా, లేకపోతే ఇది ఓన్లీ ప్రచారం అనుకుంటున్నారు? ఏమంటారు? ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు సైడ్ చిలక జోషం చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంజమూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నారు. ఇప్పుడు చిలక జోషం వాళ్ళకి బాగా టైం, అది డబ్బులు ఇచ్చి 10 రూపాయలు ఇస్తే చిలక వచ్చి చెప్పద్ది ఎవరి జాతకం ఏందని. అలాగనే సర్వేలు అనేది ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఎవరికి వేయాలా, ఎవరు సేవ చేస్తున్నారు ఈ ప్రాంతానికి, ఎవరైతే ఈ ఏరియాలో పేద ప్రజలకి అన్నం పెడుతున్నారు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఈ 40 ఏళ్ల రాజకీయంలో ఎవరు ఏం చేసింది లేదు. మాకు ఒళ్ళేని హయాంలో రోడ్డు వచ్చింది బీజేపీ గవర్నమెంట్ తోటి, ఓజీపీ గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది. అంతకుమించి వింజమూరుకి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మోడీ సర్కారు ఏదైనా చేసిందనే ప్రజలు ఉంటుంది, ఉండదు. మోడీ గారు ఎందుకు ఎన్డీఏతో జగన్మోహన్ ఇతనైతే అభివృద్ధి చేస్తాడు. అవినీతి పెరిగిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటికే కుప్పలు తప్పలు అప్పులు చేసిపోయింది. ప్రభుత్వ ఆస్తులు కూడా తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకొని ఓడీల రూపంలోకి వెళ్తుంది. అది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఆఖరికి వాళ్ళు మనం సంపాదించుకున్నటువంటి భూములు పాస్బుక్ల మీద వాళ్ళ పేర్లు పెట్టుకుని రేపు అవి కూడా తనఖా పెట్టుకునే దానికి సిద్ధపడ్డారు. ప్రజలందరికీ అర్థమవుతుంది. మేము కరువు పని వాళ్ళ కాడికి వెళ్తున్నాము. ముస్లింలు దూరం అవుతున్నారు అనుకునే పని అయితే అసలు కలవరు. ముస్లింలో 4 మినిస్టర్లు ఉన్నారండి మోడీ సర్కార్లో. వీళ్ళకి ఎవరికి తెలియకపోతే ఒకసారి యూట్యూబ్ లో కొట్టుకో, ప్రతి ఒక్కరి సెల్ ఉంది. 4 మినిస్టర్లు ఉన్నారు. ఆడబిడ్డలకి ఇవాళ 3 తలాక్ తీసుకొచ్చి ఎంతో మంది ఆడబిడ్డల్ని విదేశీలకు పోకుండా వాళ్ళ చదువులకు కానీ అయితే వాళ్ళ ఉన్నతికి అయితే ఎంతో ఖర్చు మోడీ గారు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రంజన్ తోఫా అని ముస్లింస్ సంబంధించిన చాలా పథకాలు పెట్టాడు. అవన్నీ కోఆర్డినేషన్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే డెవలప్ అవుతుందని వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు. కాకర్ల సురేష్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఏరియాలో చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటర్ ప్లాంట్ అయితే ఏమేమి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా లేడీస్ కి సంబంధించిన మిషన్లు అయితే రకరకాల అభివృద్ధి పథకాలు పెడుతున్నారు. ఆయన ఎన్ఆర్ఐ
విదేశాల నుంచి వచ్చారు. అతని స్నేహితులు అతను కలిసి ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా గెలిచినాక కొన్ని పథకాలు పెట్టి యువత వలసపోకుండా చేసేదానికి కారణంగా ఉంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల గుండెల్లో టీడీపీ ఉంది, మోడీ సర్కార్ ఉంది 100%. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు నాన్ లోకల్ అని చెప్పి కాకర్ల సురేష్ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అసలు నాన్ లోకలా లేకపోతే ఆయన ఒకవేళ ఇక్కడ గెలిచినా కూడా అందుబాటులో ఉండరు అని చెప్తే ప్రజలకు కూడా అందుబాటులో ఉండరు, మేకపాటి కుటుంబం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? మేకపాటి అడ్డాగానే ఉదయగిరి ఉంటుంది, కాకర్లకి సంబంధం ఉండదు, ఓన్లీ ఆయన వచ్చి గెస్ట్ లాగే వచ్చిపోతున్నాడు అని మాత్రం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ముందుగా మన కాకర్ల సురేష్ గారిది గురుకుట్టపాడు మండలం. ఆయన ఏంటంటే జాబ్ నిమిత్తం వెళ్ళారు అంతే తప్ప ఆయన ఏమి ఇతర దేశాలు క్యాండిడేట్ కాదు. ఎక్కడి నుంచో వచ్చి అమెరికా నుంచో రష్యా నుంచో రాలా. ఇక్కడ వాడు కాబట్టి పదవ లేకుండా 2 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి భోజనం పెట్టేవాడు ఎవడ ఈ రోజుని మేకపట్టి వాళ్ళు పెట్టచ్చు కదా. ధర్మాత్మలు దేవుళ్ళు అదే పెట్టచ్చు కదా. ఎలక్షన్ 2 రోజులు వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలనుకున్నారు. ఎవరో నమ్మరు. ప్రజాసేవ ఆయన చైతన్యరాధం పెట్టి ఎంతో మందికి క్లినిక్ మంచి డాక్టర్లు పెట్టి నేను కూడా తిరిగా దాంట్లో ఎంతో క్లినిక్ చేసి సహాయం చేసి ఈ మన బ్యూటీ పార్లర్ పెట్టి కుట్టి మిషన్లు నేర్పించి సేవా కార్యక్రమాలు చేసే నాయకుడు కావాలా? ప్రజలకు చూసుకునే నాయకుడు కావాలా? దోచుకునేవాడు దాచుకునేవాడు కావాలి. వీళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా నగ్గి మన ఉదయగిరి గడ్డను అడ్డాగా చేసుకుని దోచేకున్నారు. మొత్తం ఇక్కడ పొలాలు కూడా దోచుకున్నారు, చాలా పొలాలు. అటువంటి నాయకులు రైతులకు కానీ, ఒక కూలీకి కానీ, ఒక ఉద్యోగస్తులకు కానీ, ఒక వ్యాపారస్తులకు కానీ ఏ మాత్రం కూడా ఉదయగిరి నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. ఇది మొత్తం చూసుకున్నా కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో మాత్రం ఆశ టీడీపీ మాత్రం వస్తుంది, ఎటువంటి వైసీపీ అయితే రాదు. దాచుకోవడం అయితేనే వైసీపీని గెలిపిస్తారు. అయితే ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు, ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే టీడీపీని అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ ని గెలిపించుకుంటారు. అలాగే చూసుకున్న సేవా కార్యక్రమాలు చేసే ఇరువురు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా ఎంపీగా గెలిపించుకుంటారని చెప్పి కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి అయితే ముస్లింలు ఎవరు దూరంగా ఉన్నారు? ముస్లింలే ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ముస్లింలని దూరం చేయడానికి కొంతమంది ఆడుతున్న నాటకాలు, ప్రచారాలని చెప్పి కూడా ఇక్కడ వీరు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, ఉదయగిరి.